ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాల మోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 64, 1వ భాగం. నా హృదయచక్ర అనుభవాలు. నా డైరీలో. ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన సమయాలలో నాకు కలిగిన భావాలు, అనుభవాలు నిజాయితీగా నా డైరీలలో రాసుకోవడం జరిగింది. అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాటిని యథాతథంగా ఇక్కడ ఇవ్వటమూ జరిగింది. తప్పుగా అనుకోవద్దు. వీటి వలన ఎవరికైనా ఇబ్బంది లేదా బాధ కలిగితే నన్ను క్షమించండి. అలాగే ఈ చక్ర అనుభవాలు, ఈ దైవిక వస్తువులు అనేవి మీకు మీ ఆరాధనను బట్టి వస్తాయి. మీ ఆరాధన అనగా నిరాకార ఆరాధన అయితే మీకు ఈ చక్ర అనుభవాలు మాత్రమే కలుగుతాయి. అదే మీది విగ్రహారాధన అయితే ఈ చక్ర అనుభవాలతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువులు వస్తాయి. లేదా ఈ వస్తువులున్న క్షేత్ర దర్శనాలైనా కలుగుతాయని గ్రహించండి. కానీ తప్పనిసరిగా ఈ చక్ర అనుభవంతో పాటుగా ఈ చక్ర దైవిక వస్తువు ఏదో ఒకటి తప్పనిసరిగా సాధకుడు పొందవలసి ఉంటుంది. ఈ చక్ర అనుభవాలు అలాగే ఈ చక్ర దైవిక వస్తువులు అనేవి మీ గత జన్మ సాధనను బట్టి ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదనలకి సంబంధించి ఆయా సాధనా స్థితిని బట్టి వస్తాయని గ్రహించండి. ఆగస్టు 8. ఈరోజు అరుణాచల వాసి అయిన భగవాన్ రమణ మహర్షి వారి నీ సహజ స్థితిలో ఉండు అనే గ్రంథం చదవటం వలన సాధన అనేది సహస్ర చక్రం దగ్గర ఆగిపోకూడదని, దీనికున్న జీవనాడి మార్గం ద్వారా హృదయ చక్రమునకు చేరాలని, అప్పుడే సాధన పరిసమాప్తి అవుతుంది అని చెప్పటం జరిగింది. దానితో నా బుర్ర తిరగటం ఆరంభమైంది. ఆగస్టు 9. జీవనాడి మార్గమునకు అధిదైవంగా పంచముఖ హనుమంతుడు ఉన్నట్లుగా నాకు ధ్యాన అనుభవం అయింది. ఆగస్టు 10. ఈరోజు శ్రీశైలం వెళ్ళి ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాను. ఈమె చేతిలో ఒక లింగం ఉంది. దీని వివరాలు తెలియదు. ఆగస్టు 13. ఈరోజు అనంత పద్మనాభుడి ఫోటో అలాగే చిన్న విగ్రహమూర్తి తిరువనంతపురం క్షేత్రం నుంచి వచ్చినాయి. విచిత్రంగా ఈయన కుడి చేతిలో ఒక శివలింగం మూర్తి పట్టుకున్నట్లుగా ఉంటుంది. ఆగస్టు 15. ఈరోజు మాకు ఇష్టలింగం అనగా నవపాషాణ నిర్మిత ఇష్టలింగం గూర్చిన వివరాలు తెలుస్తున్నాయి. ఈ లింగమును కాంతియోగి అయిన బసవేశ్వరుడు నిర్మితం చేసి పూజించేవాడని తెలుసుకున్నాము. ఈ హృదయచక్ర స్థితికి వచ్చినప్పుడు ఈ లింగమూర్తి రావాలని మాకు మా గురుదేవుడు నాతో చెప్పినారు. నిజ ఇష్టలింగం ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో ఆయనకే తెలియదని చెప్పినారు. ఈ లింగమూర్తి వస్తేనే సాధకుడు హృదయచక్రమును చేరుకుంటారని, లేదంటే వెనుతిరిగి జీవనాడి ద్వారా మళ్ళీ సహస్రాచక్రమునకు చేరుకుంటాడు అని చెప్పటం జరిగింది. అయినా నాకు బాధ లేదు, భయము లేదు, ఆశ లేదు, కారణం తెలియదు. ఆగస్టు 17. ఈరోజు ధ్యానం నందు అనవసరమైన ఆలోచనలు ఎక్కువైనాయి అని తెలుసుకున్నాను. ఆగస్టు 18. ఈరోజు ధ్యానం నందు ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా స్పందిస్తున్నానని గ్రహించాను. ఆగస్టు 19. ఈరోజు లేనిపోని వాటిని సంకల్పాలు పెట్టుకుంటున్నాను అనే ఆలోచనలు వస్తున్నాయి. ఆగస్టు 20. ఈరోజు మా గురుదేవుణ్ణి వీటి గురించి అడగాలని అనుకున్నాను, కుదరలేదు. ఈరోజు నాకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు తింటూనే ఉన్నాను. కడుపుతో ఉన్న శ్రీమూర్తికి ఉన్న కోరికలాగా అన్నమాట. ఆగస్టు 21. ఈరోజు ఎందుకో నాకు ఇష్టమైన పదార్థాలు చేయించుకొని తినడం ప్రారంభించాను. కారణం తెలియటం లేదు. ఇష్ట పదార్థం కావాలా, భగవంతుడు కావాలా అంటే నా మనసు ఇష్ట పదార్థాలని కోరుకుంటుందని గ్రహించాను. ఆగస్టు 22. వీటి గురించి మా గురుదేవుణ్ణి అడిగితే హృదయచక్రం స్థితులని, ఈ చక్రం నందు ఆలోచన, సంకల్పం, స్పందన అనే పరిస్థితులు ఉంటాయని, అలాగే ఇష్టకోరిక మాయ ఉంటుందని, ఈ ఇష్టకోరిక మాయ ప్రారంభ స్థితి ఇష్ట పదార్థాలు తినటం అని, ఈ చక్రానికి అధిదేవతలుగా ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి, అనంత పద్మనాభుడు ఉంటారని, అధిదైవంగా నవపాషాణ నిర్మిత ఇష్టలింగం ఉంటుందని, దీనినే ఈ త్రిమూర్తులు పూజిస్తూ ఉంటారని, అందుకే ఇష్టకామేశ్వరిని దర్శించుకోవడం అలాగే అనంత పద్మనాభుని విగ్రహం మూర్తి రావటం జరిగిందని చెప్పటం జరిగింది. ఆగస్టు 25. ఈరోజు నా యోగమిత్రుడైన జిజ్ఞాసి విశ్వ ప్రయత్నాలు చేసి కర్ణాటక రాష్ట్రంలోని సర్పభూషణ మఠం నందు 400 రూపాయలకి 1 అంగుళ పరిమాణం నిజ ఇష్టలింగమును, 500 రూపాయలకి 2 అంగుళాల పరిమాణం ఉన్న ఇష్టలింగములను కొని నాకు అందించడం జరిగింది.
దానితో నేను ఈరోజు నా సాధన అనుభవాలతో కపాల మోక్షం అను ఆధ్యాత్మిక గ్రంథ రచనకు పూనుకోవడం జరిగింది. ఆగస్టు 28. ఇష్టలింగమును మెడలో వేసుకుని నిత్య శివదీక్షాపరుణ్ణి అయినాను. దానితో ఈ హృదయ చక్రం స్థితిగతులు తగ్గటం మొదలైంది అని నాకు అనిపించసాగింది. సెప్టెంబర్ 10. విచిత్రంగా ప్రతి చిన్నదానికి ఆవేశపడటం, అలాగే ప్రతిదానికి ఆశపడటం గమనించాను. కారణం తెలియదు. సెప్టెంబర్ 15. ఈరోజు ఎందుకు కోడి మాంసం తినాలనే విచిత్రమైన కోరిక కలిగింది. బ్రాహ్మణులు మాంసం తినటమేంటో. సెప్టెంబర్ 18. ఈరోజు చేపల కూర తినాలని ఆశ కలుగుతోంది. ఇదంతా నా మెడలో ఉన్న ఇష్టలింగ యోగమాయ పరీక్ష అని నాకు అర్థమైంది. సెప్టెంబర్ 20. ఈరోజు నాకు ధ్యానం నందు నా దగ్గర ఉన్న 2 అంగుళాల ఇష్టలింగం విడిపోయి అందులో నుంచి దివ్యకాంతి బయటకు వస్తున్నట్లుగా ధ్యాన అనుభవం అయింది. విచిత్రంగా అనిపించింది. సెప్టెంబర్ 25. ఈ మధ్య ఎక్కువగా ఈ ఇష్టలింగం ధరించిన దగ్గర నుంచి చావు భోజనాలు ఎక్కువైనాయి, మైల భోజనాలు ఎక్కువైనాయి. అయినా ఈ లింగం అశుద్ధి కాకపోవటం విచిత్రంగా ఉంది. సెప్టెంబర్ 28. ఈ లింగం గురించి బసవేశ్వరుడు చెప్పిన నియమాలు తెలుసుకోవటం జరిగింది. అష్టమైనాలు కూడా ఈ లింగమును అశుద్ధి చెయ్యలేవని, మాంసం మత్స్యం తినరాదు, కోపావేశాలతో అదుపులో ఉంచుకోవాలని ఇలా పలు రకాల సూచనలు చేయటం జరిగింది. అక్టోబర్ 10. ఈ లింగం ఆరాధనతో సంసార సుఖానికి దూరమైనాను. సంయోగం అంటే శ్మశాన వైరాగ్యం మొదలైంది. కారణం తెలియదు. అక్టోబర్ 12. ఈరోజు దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి. ధ్యానం నందు అమ్మవారు స్వయంగా నా మెడలో ఉన్న ఇష్టలింగం ఆరాధన చేస్తున్నట్లుగా అగుపించింది. విచిత్రంగా ఉంది. అక్టోబర్ 15. ఈరోజు నా ఎడమ చెవి నుండి చిన్నపాటి అతి చిన్న శబ్దనాదం లీలగా వినపడసాగింది. అక్టోబర్ 28. నాకు తరచుగా వినిపించే శబ్దం గుండె చప్పుడుని పోలి ఉంటుందని గ్రహించాను. దీనిని గురించి మా గురుదేవుణ్ణి అడిగితే ఇది ఓంకారనాదం కన్నా అతి పురాతనమైన తుంకారనాదం అని, ఈ తుంకారనాదం ఉపాసనను పరమేశ్వరుడు చేసినారని, దీనిని నిశ్శబ్దనాదం అంటారని, ఈ నాద ఉపాసన సిద్ధి పొందితే హృదయచక్రం శుద్ధి అవుతుందని, ఆపై ఆధీనం అవుతుందని చెప్పటం జరిగింది. నవంబర్ 10. ఈరోజు నా ధ్యానం నందు నీలిరంగు అష్టదళ పద్మం కనిపించింది. హృదయచక్రం అయి ఉంటుందని అనుకోగానే నాకు ధ్యానభంగమైంది. ఎవరి గదిలోనైనా నీలిరంగు బల్బు పెట్టుకుంటే వారికి గుండె జబ్బులు అతి త్వరగా రావని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు కనిపెట్టినారు. కానీ ఈ విషయం మన యోగశాస్త్రంలో హృదయచక్రం నీలిరంగులో ఉంటుందని, తద్వారా హృదయ వ్యాధులు చేరవని చెప్పటం జరిగింది. నవంబర్ 18. ఈ నిత్యలింగ ఆరాధన వలన నా ముఖం నందు బ్రహ్మ తేజస్సు పెరుగుతుందని, అందరూ కూడా స్త్రీ పురుష భేదం లేకుండా నాకు ఆకర్షితులు అవుతున్నారని గ్రహించాను. నవంబర్ 25. ఈరోజు నాకు గడ్డం తీసుకోవాలని అనిపించడం లేదు. అలాగే తెల్ల జుట్టుకి నల్ల రంగు కూడా వేసుకోవాలని అనిపించడం లేదు. మమకార వ్యామోహాలు పోయినట్లుగా ఉన్నాయి. తెల్లని జుట్టుతో, తెల్లని గడ్డంతో, చిన్న లాల్చీతో ఉండాలని, శివదీక్ష పరుల్లాగా మారిపోతున్నానని, పరమయోగిగా అడుగులు వేస్తున్నానని నాకు అర్థమైంది. నన్ను నాలాగా ఉండాలి అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని నా దృష్టికి, మా ఆవిడ దృష్టికి రావటం జరిగింది. డిసెంబర్ 10. ఈరోజు నాకెందుకో నేను అన్నింటి యందు స్పందనారాహిత్య స్థితికి వెళ్తున్నానని, అంతా కూడా సాక్షిభూతంగా చూస్తున్నానని, చేస్తున్నానని నాకు అనిపించసాగింది. క్షేత్రాలకి వెళ్ళటం పూర్తిగా మానివేశాను. నా మెడలో విశ్వలింగమైన ఇష్టలింగం ఉంటే ఇక క్షేత్రాలకు పని ఎందుకు? నా దేహమే దేవాలయం అయినప్పుడు వేరే భౌతిక దేవాలయాల దర్శనం ఎందుకు అని వైరాగ్య భావాలు కలుగుతున్నాయి. నిజమే కదా. డిసెంబర్ 18. ఈరోజు నాకు తెలియకుండానే ఎన్నో రకాలుగా పదార్థాలు చేసినను పూర్తిగా తినలేకపోయినాను. ఇప్పుడు అన్ని పదార్థాలు ఒక్కటే, వేరుగా లేవు. ఆకలి తీర్చుకోవడానికేగా. పదార్థం దాటితే కానీ నాకు యథార్థం తెలియరాలేదు. పదార్థ కోరిక మాయ దాటితే కానీ అసలు జ్ఞానం బయటకు రాదని నాకు అర్థమైంది. పాప మన బుద్ధుడు కోరికలే బాధలకి కష్టాలు కారణం అని తెలుసుకొని కోరికలేని సమాజాన్ని చూడాలని కోరిక పెట్టుకొని ఆగిపోయినాడు అని నాకు అర్థమైంది. డిసెంబర్ 21. ఈరోజు నాకు అన్ని విషయాలలో, బాధాకరమైన విషయాలలో అకారణంగా నవ్వు వస్తోంది. తెలియని అద్వితీయమైన ఆనందం వేస్తోంది. నాకు రెండుగా లేవు. కష్టసుఖాలు అనేవి లేవు. కేవలం ఆనందమే ఉన్నది. ఆనందమే కనబడుతుంది. ఆనందమే చూస్తున్నాను. డిసెంబర్ 25. నాకున్న స్థితి గురించి మా గురుదేవుడిని అడిగితే ఇదియే ప్రారంభ ఆనంద సమాధి స్థితి అని,
ఇందులో 21 రోజులకు మించి ఉండలేరని, ఆపై ఉంటే ఈ శరీరం తట్టుకోలేక వినాశనం పొందుతుందని చెప్పినా కూడా భయం అనిపించలేదు. ఆనందం వేస్తుంది. మరణ భయం దాటిన ఆనంద మృత్యుంజయుడని నాకు అనిపించసాగింది. డిసెంబర్ 21. ఈ రోజు నాకు ధ్యానం నందు అనంత పద్మనాభుడు సజీవమూర్తి లీలగా కనిపించి శూన్యం నందు లీనమయ్యింది. ఆ తరువాత ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి కూడా సజీవమూర్తిగా లీలగా కనిపించి శూన్యం నందు లీనమైనారు. ఆపై ఇష్టలింగం కూడా అఖండమైన దివ్య తేజస్సుతో కనపడి చివరికి కాంతిహీనమై శూన్యం నందు విలీనం అయినట్లుగా ధ్యాన అనుభవం అయింది. అంటే చివరికి వీళ్ళు కూడా శాశ్వతం కాదని నాకు అర్థమయ్యేసరికి నా ధ్యానభంగం అయింది. ఆనందం వేస్తూనే ఉంది. డిసెంబర్ 30. ఇంకా సాధన చేయడానికి ఏమీ లేదని, సాధించడానికి ఏమీ లేదని మా గురుదేవుడి ద్వారా తెలుసుకున్నాను. ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలో ఉంటుందని గ్రహించాను. కొత్తగా కోరికలు లేనివాడిగా, కొత్త భావాలు లేనివాడిగా, కొత్త ఆలోచనలు లేనివాడిలాగా, కొత్త సంకల్పాలు లేనివాడిలాగా, కొత్త స్పందనలు లేనివాడిలాగా అన్నింటి యందు సాక్షిభూతంగా ఆనంద స్థితిలో ఉంటున్నానని గ్రహించాను. జనవరి 5. ఈరోజు నాకు ధ్యానం నందు బొటనవేలు కారణ శరీరం కాస్త అంగుళ పరిమాణ సంకల్ప శరీరంగా మారినట్లుగా ధ్యాన అనుభవం అయింది. ఇది ఎక్కడికో దేనికోసమో బయలుదేరినట్లుగా నాకు అర్థమైంది. ఎక్కడికో తెలియదు, కారణం తెలియదు. ఇంతటితో ఈ చక్ర జాగృతి, శుద్ధి, ఆధీన, విభేదన అనుభవాలు సంపూర్తి అయినాయి. కానీ ఈ అనుభవ భావాలు కలిగినప్పుడు నాకు వివిధ రకాల ధ్యాన, ప్రత్యక్ష అనుభవాలు అలాగే జ్ఞాన స్ఫురణలు కలిగినాయి. వీటిని ఒక చోట చేర్చి మీకు అందిస్తున్నాను. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. ఇష్టలింగం ఇంటికి వచ్చింది. మేము ఒకరోజు అర్ధరాత్రి పూట తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మాకు టెంపుల్ రన్ ఆట మొదలైంది. మహాశూన్యం దాకా అన్ని దృశ్యాలు కనిపిస్తూ దాటుతూ శూన్యస్థితి కనిపించసాగింది. ఈ శూన్యం యొక్క మధ్య భాగం నందు పరమ శూన్యస్థితి ఉన్నట్లుగా అనుభూతి కలగసాగింది. సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో ఈ పరమ శూన్యస్థితి పరిధి ఉన్నట్లుగా కనిపించసాగింది. ఇట్టి శూన్యంలో నీలిరంగు అష్టదళ పద్మం ఉన్నట్లుగా లీలగా కనిపించసాగింది. ఈ పద్మమును చూడగానే ఎక్కడో చూసినట్లుగా లీలగా గుర్తుకు రాసాగింది. అవును, నిజమే, ఇలాంటి నీలి పద్మమును చినమస్తాదేవి హృదయ భాగంలో ఉన్నట్లుగా గుర్తుకు రాసాగింది. అంటే మేము హృదయ కమలంలోకి ప్రవేశించినామని మాకు అర్థమైంది. అప్పుడు మాకు ఏదో లీలగా వినపడసాగింది. అది ఓంకారనాదం కాదని ఖచ్చితంగా నాకు అర్థమయ్యే లోపల మా కళ్ల ముందున్న దృశ్యం అదృశ్యమైంది. ఇంతలో ఈ అష్టదళ పద్మంలో అంగుళ పరిమాణంలో అనంత పద్మనాభుడు కనిపించసాగినాడు. ఈయన చేతిలో పిసరంత రేణువు పరిమాణంలో ఒక నల్లని శివలింగం ఎంతో తెల్లని కాంతితో మెరుస్తూ లీలగా కనపడసాగింది. ఈ లింగం కాస్త మహాలింగంగా కనపడసాగింది. జూమ్లో అప్పుడు నలుపు నీలవర్ణం, కాకి నీలంలో లేదా ఇంద్రనీల వర్ణంలో కానీ లింగం ఉన్నదని, ఇదియే నవపాషాణ లింగమని మేము గ్రహించే లోపల ఈ దృశ్యం కాస్త అదృశ్యమైంది. బయటకు వచ్చిన తరువాత విశ్లేషణ చేస్తే లింగరూప రేఖలు మా మనస్సులో ముద్ర బాగానే పడింది. వెంటనే ఈ నాదం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. అప్పుడు దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటాయా అనుకుంటూ పురాణాలు, గ్రంథాలు తిరగవేస్తే మహాశివ పురాణంలో మహాశివుడు చేసిన శబ్దమే తుంకార నాదమని, ఈ నాదం మన హృదయ చక్రం నందు వినపడుతుంది. ఇది ఓంకారం కన్నా అతి చిన్న శబ్దం అని గ్రహించిన వెంటనే దీనికి సంబంధించిన సైన్స్ గ్రంథాలు తిరగవేస్తే ఓంకార నాదానికి 7 మెగాహెర్ట్జ్ ఉంటే ఈ తుంకార నాదానికి 4 మెగాహెర్ట్జ్ శక్తి ఉంటుందని, దీని శబ్దమును సాలెపురుగులు చేస్తాయని, తన తోడు కోసం మగ సాలెపురుగు సంగీతంతో ఈ నాదమును చేస్తుందని, ఈ నాదమును ఆడసాలె పురుగు తన కాళ్లతో వింటూ ఈ శబ్దనాదం చేసే మగసాలె పురుగు దగ్గరికి చేరతాయని తెలుసుకునేసరికి నా కళ్ళు తిరిగాయి. ఈ నాదం గురించి రామకృష్ణ పరమహంస అయితే ఒక నల్ల చీమకి ఒక చిరుగంట కడితే ఎంతటి శబ్దం చేస్తుందో అదే ఈ నాదమని చెప్పటం జరిగిందని, అలాగే శ్రీ శంకరాచార్యుల వారైతే అమ్మవారి ఎడమ చెవి కమ్మల కుండలాలు గాలికి కదిలితే వచ్చే నాదమే ఈ నాదమని చెప్పడం జరిగింది. అదే లాహిరి మహాశయుడైతే గుండె చప్పుడు శబ్దమే ఈ నాదమని చెప్పటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ నాదం ఓంకారం కన్నా చిన్న నాదమని, ఇది మిన్న అంతిమ నాదమని గ్రహించినాను. ఈ నాదం వినటానికి దాదాపుగా 3.5 సంవత్సరాల పైగా శబ్దబ్రహ్మ సాధన చేయవలసి వచ్చింది. ఆ తరువాత నాకు ధ్యానం నందు ఒకరోజు అర్ధరాత్రి పూట హృదయ చక్రంలో నీలి కమలం కనపడసాగింది.
గూగుల్ తల్లి ద్వారా ఈ లింగం ఏమిటో, దీనికి పేరు ఏమిటో, ఇది ఎక్కడ దొరుకుతుందో, దీనిని ఎవరు పూజిస్తారో వివరాలు సేకరణ మొదలుపెట్టినాను. దానిలో దీనిని ఇష్టలింగం అని, లింగాయతులు ఈ లింగాన్ని ప్రాణలింగంగా భావించి నిత్య మెడలో వేసుకుంటారు అని, నిత్య శివదీక్షతో దీనిని ఆరాధన చేస్తారని, ప్రస్తుత అనివార్య కారణాల వలన ఇష్టలింగం దొరకకపోతే నర్మదా నది బాణలింగం లేదా శ్రీశైల ప్రాంతంలో దొరికే లింగాల గుట్ట దగ్గరలోని నల్లరాళ్ల లింగాలను మెడలో వేసుకుని శివ పూజలు చేస్తున్నారని మేము తెలుసుకున్నాము. అక్కమహాదేవి, ఇష్టకామేశ్వరీదేవి, మహాగణపతి, మహాపార్వతి, మహావిష్ణువు ఇటువంటి ఇష్టలింగాలను ఆరాధన చేసినారు అని అర్థమైంది. అలాగే పరమేశ్వరుడు కూడా స్వయంగా ఈ లింగమును ఆరాధన చేస్తున్నాడని, దానిని ఆత్మలింగం అంటారని, ఆత్మనివాస స్థానం మన హృదయమని మంత్రపుష్పం ద్వారా నమక చమకాల ద్వారా చెప్పకనే చెప్పినారు కదా. అసలు నిజమైన ఇష్టలింగాలు దొరుకుతాయేమోనని ఇంటర్నెట్లో వెతకగా 40 నుంచి 400 దాకా ధరలలో ఉన్నట్లుగా కనిపించినాయి. కానీ వాటిలో ఎక్కువ శాతం కల్తీలేనని మేము గ్రహించినాము. దానితో నిజమైన ఇష్టలింగం ఎలా ఉంటుందో, ఎక్కడ దొరుకుతుందో అర్థమై చావక, ఏం చేయాలో అర్థమవక అయోమయ స్థితిలో ధ్యానంలో కూర్చోగానే మాకు ధ్యానంలో శ్రీశైల ప్రాంతంలోని ఇష్టకామేశ్వరీ దేవి విగ్రహమూర్తి కనిపించేసరికి, అంటే శ్రీశైలంకి వెళ్తే ఏమైనా దొరుకుతుందేమో అని అనుకుంటూ బయలుదేరినాము. ఈ క్షేత్రానికి చేరుకొని అక్కడి నుండి ఇష్టకామేశ్వరి గుడి ఉన్న గతుకుల రోడ్డు మీద అడవి మార్గంలో నడుచుకుంటూ చేరినాము. అక్కడ చిన్న సమాధి లాంటి లోపల అమ్మవారి గుడి ఉంది. ఒక మనిషి మాత్రమే పట్టే మార్గం ఉన్నది, అనగా జీవనాడి మార్గంలాగా. సరే అని మేము లోపలికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పెట్టినాము. ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, నుదుటి భాగంలో బొట్టు పెట్టుకునే ప్రాంతం మానవ బొట్టు ప్రాంతం మెత్తగా తగిలినట్టుగా స్పర్శ అనుభూతి కలుగుతుంది. అది అవునో కాదో అనుకుని ఈమెకి నా కూతురు అని బొట్టు పెట్టడం జరిగింది. అది నిజం అనే లోపల ఆమె ఎడమ చేతిలో ఉన్న లింగం దివ్య కాంతితో మెరిసినట్లుగా లీలగా ఒక్క క్షణం అనిపించింది. ఇంతలో బయట నుండి స్వామి ఇంకా ఎంతసేపు లోపల ఉంటారు, బయటకు రండి అని పిలవటంతో మేము నెమ్మదిగా ఆ ఇరుకు సందులో నుండి బయటకు వచ్చినాము. ఇలా మా స్థూల శరీరం స్వయంగా జీవనాడి మార్గయాత్ర పూర్తి చేసిందని మాకు తెలియదు. అప్పుడు బయటకు వచ్చిన తరువాత నంది దగ్గర స్వయంగా ఏర్పడిన రాతి శివలింగమూర్తి ఉన్నట్లుగా అనిపించేసరికి దానిని మా శిష్యుడి చేత అక్కడి నుంచి మాయం చేసినాము. అది ఇష్టలింగం అని భ్రమలో పడి దానిని ఇంటికి తీసుకుని వస్తే అది కేవలం రాతిలింగమని తర్వాత కొన్ని వారాలకు తెలిసింది. చేసినది ఏమీ లేక అది కాస్త శివుడి విగ్రహమూర్తి ముందు ఆయన ఆత్మలింగంగా పెట్టి, ఇంతకీ అసలు సిసలైన నవభాషాన లింగం ఎక్కడ దొరుకుతుందో అర్థం అవ్వక మళ్లీ కథ మొదటికి వచ్చిందని మాకు అర్థమైంది. ఇలా కొన్ని వారాలు గడిచిపోయినాయి.